ప్రాపర్టీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రమాదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో అదుపు తప్పిన లా అండ్ ఆర్డర్. రాష్ట్రంలో టీడీపీ కార్యాలయాలపై విధ్వంసం. సీఎం డీజీపీ కలిసి దాడి చేయించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం. జమ్మికుంటలో కాంగ్రెస్ సీనియర్ నేతల ప్రచారం. పట్టణంలో హస్తం నేతల భారీ ర్యాలీ. గాంధీ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్తో 4వ అంతస్తులో మంటలు. కడపలో బీజేపీ ప్రచారాన్ని అడ్డుకున్న వైసీపీ. సీఎం జగన్ను విమర్శిస్తారా అంటూ దాడి. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. విజయవాడలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి నివాసంపై దాడి చేసిన వైసీపీ శ్రేణులు ఇంటి ఆవరణలోని కారు, ద్విచక్ర వాహనం, ఇంట్లోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. దాదాపు 200 మంది ఒక్కసారిగా ఇంటిపై దాడికి దిగారని పట్టాభి కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. పట్టాభి దొరికితే చంపేస్తామంటూ పెద్దగా కేకలు వేస్తూ ఇంట్లోని ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేశారని తెలిపారు. వైసీపీ మహిళా కార్యకర్తలు విశాఖలోని టీడీపీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటి ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు వైసీపీ శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు. కడప జిల్లా ప్రొద్దటూరులో టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు నినాదాలు చేశారు. సీఎం డీజీపీ కలిసి టీడీపీ కార్యాలయాలపై, నాయకుల ఇళ్లపై దాడి చేయించారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఘటనలను ఇప్పటివరకు చూడలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి దారుణమని పేర్కొన్నారు. లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందంటూ పేర్కొన్నారు. ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై డీజీపీకి ఫోన్ చేసినా స్పందించలేదని చంద్రబాబు పేర్కొన్నారు. దాడులు చేసే చంపేసే ప్రయత్నం చేస్తున్నారని, ఇది చాలా దారుణమని పేర్కొన్నారు. కొంతమంది వల్ల పోలీసు వ్యవస్థ భ్రష్టుపట్టిపోయిందని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చంద్రబాబు కోరారు. టీడీపీ కార్యాలయాలపై దాడితో బంద్కు పిలుపునిచ్చారు. ఈ బంద్కు ప్రజలు సహకరించాలని చంద్రబాబు కోరారు. ఈరోజు జరిగిన సంఘటన చూస్తే స్టేట్ టెర్రరిజంతో, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంతో ప్రజాస్వామ్యం పైన దాడి చేయడం, ఈ దాడికి ఇటు పోలీసులు అటు ముఖ్యమంత్రి ఇద్దరూ లాలూచి పడి పూర్తిగా ఆర్గనైజ్డ్ వే ఒకేసారి రాష్ట్రంలో పలు చోట్ల దాడులు చేసే పరిస్థితికి వచ్చారు. అఫీషియల్ స్పోక్స్మెన్ పట్టాభింటిపైన దాడి చేశారు. రాష్ట్ర పార్టీ ఆఫీస్, ఇది నేషనల్ పార్టీ ఆఫీస్,
తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఒక దేవాలయంగా భావిస్తాం. ప్రజలకు సేవలు అందించే ఒక కార్యాలయం, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడే కార్యాలయం ఇది. ప్రజాస్వామ్యం కాపాడడానికి పోరాటాలు చేసిన కార్యాలయాలు. అలాంటి కార్యాలయం పైన దాడి జరగడం ఇది నా జీవితంలో ఎప్పుడు నేను ఊహించలేదు, ఎప్పుడూ జరగలేదు. రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఒక నిలువుటద్దాలు. అది చిన్న ఆఫీస్ అయినా సరే ఇంతవరకు చరిత్రలో ఆ ఆఫీస్ పైన దాడి చేయాలనే సాహసం ఏ ప్రభుత్వం కానీ ఏ పోలీసులు కానీ జరగలేదు. ఈరోజు మీరు చూస్తే ఈ దాడి జరిగిందంటే డీజీపీ ఆఫీస్ ఎక్కడుంది? 100 గజాల అవతల డీజీపీ ఆఫీస్ ఉంటే, ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇక్కడ కేంద్ర కార్యాలయం ఉంటే, ఇది కాపాడలేని వారు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ విధంగా మెయింటైన్ చేస్తానని అడుగుతున్నా. నేనే డీజీపీకి ఫోన్ చేశాను. డీజీపీ ఫోన్లో మాట్లాడు. మా వాళ్ళు ఇక్కడ లోకల్ పోలీసులకు ఫోన్ చేశారు, వాళ్ళు మాట్లాడరు. నేను గవర్నర్కి ఫోన్ చేశాను, ఆయన ఫోన్ ఎత్తాడు. నేను ఈ విషయమే చెప్పాను. మొట్టమొదటిసారిగా నా రాజకీయ జీవితంలో ఒక పార్టీ ఆఫీస్ పైన దాడి జరిగింది, చేస్తున్నారు, రాష్ట్రం అంతా దాడులు చేస్తున్నారు, ఆర్గనైజ్డ్ దాడులు చేస్తున్నారు. ఇది 10 మంది పోలీసు వస్తే వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్తో ఆసుపత్రి భవనంలోని 4వ అంతస్తులో మంటలు చెలరేగాయి. పలువురు రోగులు మంటల్లో చిక్కుకున్నారు. సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. 4వ అంతస్తు నుంచి మొదటి అంతస్తు వరకు పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. గాంధీ ఆసుపత్రి సిబ్బంది మంటలను గమనించి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కొత్తది ఇప్పుడే తెచ్చా. వెళ్తలేదా? హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి బల్మూర్ వెంకట్కు మద్దతుగా కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రచారం చేపట్టారు. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ, మాణిక్యం ఠాగూర్, మధు యాష్కి, మూలుగు ఎమ్మెల్యే సీతక్క, జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు పత్తి కృష్ణారెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. జమ్మికుంట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి గాంధీ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అనేక కార్యక్రమాలు నేను మీ పార్లమెంట్ సభ్యుడిగా, మీరు మంత్రిగా ఈ జిల్లాలో అనేక కార్యక్రమాలు చేసినాం. అన్నింటికంటే ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా, రైతాంగం అంతా సుఖ సంతోషాలతో ఉంది అంటే ఆనాడు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారు ఇచ్చినటువంటి SRSP కాలువ అనేది మాత్రం మర్చిపోతున్న సందర్భంగా కోరుతూ, మరి ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్ణయం చేసిన మేరకు మీ ముందటన్ని ఒక యువకుడు, ఒక విద్యార్థి నాయకుడు మీ అందరిలో ఒకటిగా ఉండి విద్యార్థుల పరంగా, నిరుద్యోగుల పరంగా నిరంతరం పోరాటం చేస్తూ అనేక సందర్భాల్లో జైలుకెళ్ళి మొన్న ఈ 2 సంవత్సరాల నుంచి కరోనాను లెక్క చేయకుండా విద్యార్థుల పక్షాన నిలబడి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన
ప్రజా వ్యతిరేక విధానాలపై పిలుపు మేరకు సోదరుడు డాక్టర్ వెంకట్ గారిని గెలిపించాల్సిందిగా కోరడానికి మీ ముందు మరి పెద్దలు గౌరవనీయులు మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జిగా ఒక అన్ననవుతా, ప్రతి యువకునికి ఒక సోదరునవుతా, ప్రతి తండ్రికి తన కుడి భుజాన్ని, ప్రతి కుటుంబంలో ఒక కుటుంబ సభ్యున్నవుతా. మీ సమస్యలు గడప గడపకి వస్తా, మీ సమస్యలు తెలుసుకుంటా, మీ సమస్యల పరిష్కారానికై ఎక్కడన్నా కూడా పొద్దున ప్రతి నాయకుని గల్లా పడతా, ప్రశ్నిస్తా. ఇది మా ప్రజల సమస్య, మీ సమస్యలు తీరుస్తా. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, ఒకవైపు ఫైనాన్సర్ల అండదండలు చూసుకొని వాళ్ళు బరిలో పోరాడుతున్నారు. నేను విద్యార్థులు, ప్రతి తల్లి, ప్రతి యువకుడు నన్ను స్వాగతిస్తాడు, ఆదరిస్తాడని ఒక ధైర్యంతో ఈరోజు ముందుకు వచ్చిన. యువతల గలాన్ని కావాలి, యువకుల తరఫున నాకు అవకాశం ఇచ్చిర్రు. మీరందరూ ఒక్క అవకాశం ఇవ్వరి, మీరే ఆలోచించుకొని రేపు పొద్దున 2వ తారీఖు తర్వాత ఎవరు రారమ్మా, ఎవరు మీ మధ్యలోకి వచ్చి మీ సమస్యల పైన పోరాడరు. నాకు అవకాశం ఇస్తే బిడ్డ ఏడున్నామంటే అమ్మ 5 నిమిషాలు ఇంటికి వస్తున్నాను వచ్చే నాయకుడు కావన్నా, లేకపోతే ఈడికెళ్ళి హుజరాబాద్ చెప్పులు అరిగేటట్టు తిరిగిన దొరకని నాయకుడు కావన్నా. మీరందరూ ఆలోచించి మీ కొడుకుని ఆశీర్వదించి, సమయం తక్కువ ఉంది, మీ కొడుకు మీ మనవని లెక్క నన్ను భావించి వేరే ఇతరులకు కూడా నా ఆవేదన, నా బాధ తెలియజేసి ప్రతి ఒక్క తల్లి నన్ను ఆశీర్వదించి ముందుకి పంపాలని చెప్పి కోరుకుంటూ, ఇంతటి మంచు టెండలో అందరూ కూడా మీ దీవెనలు నాకు ఇచ్చి నా కోసం నిల్చున్నందుకు మరొకసారి మీ అందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కడప జిల్లా బి కోడూరు మండలం మున్నెల్లి గ్రామంలో బీజేపీ ప్రచారాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు అడ్డుకున్నారు. వాలంటీర్ కొండా నారాయణరెడ్డితో కలిసి కార్యకర్తలు బీజేపీ నేతలపై దాడికి దిగారు. సీఎం జగన్ను విమర్శిస్తారా అంటూ కల్లోలం సృష్టించారు. దీంతో బీజేపీ నాయకులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలను ఓట్లు అడుగుతుంటే దాడి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఉప ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. భారత్ మాతా కీ జై, మాతరం మాతరం. మీరు కూడా తమ్ముళ్ళు వీలైతే వెనక్కి వస్తారు, పోలీస్ స్టేషన్ ఎందుకంటే ముందు వస్తే లాభం లేదు. గోకన్న ఇక్కడ నా వెనకాలరా, ఇక్కడ అక్కడ అంతే తప్ప మండలాది షీట్ రా, మండలాది షీట్ రా, ఇక్కడ ఇక్కడ తమ్ముడు ఇట్లా వెనకాలరా, ఏం కాదు కనిపించడం ఎట్లా ఫోటోలో రావాలి. పెద్ద వెనకరా కూర్చోండి అన్న, కూర్చోండి. మీరు ఎక్కడ కూర్చుంటే కంటే వెనక్కి వస్తే మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కొడంగల్లో అత్యంత ఘనంగా నిర్వహించిన మిలాద్ ఉన్ నబీ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. మహమ్మద్ ప్రవక్త ప్రపంచానికి శాంతి, సోదరభావాన్ని బోధించారని, ఆయన మార్గంలో పయనిస్తూ ప్రపంచ మానవాళి శ్రేయస్సు కోసం ప్రార్థించాలని అన్నారు. మహమ్మద్ ప్రవక్త జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని సన్మార్గంలో నడుస్తూ వారి బోధనలను సార్థకం చేయాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈద్ ముబారక్ అర్రుమై ఈరోజు మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున తెలంగాణతో పాటు భారతదేశం అంతటా పెద్ద ఎత్తున ఈరోజు జన్మదినం జరుపుకుంటారు. మహమ్మద్ ప్రవక్త ప్రపంచం మొత్తం కూడా మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినం సందర్భంగా మంచిగా ర్యాలీ తీసుకొని పెద్ద ఎత్తున ఆయనను స్మరించుకుంటాం. ఖురాన్ రాసినటువంటి పెద్దలు మహమ్మద్ ప్రవక్త గారి యొక్క ఆదేశానుసారం మీరందరూ కూడా చేస్తున్నందుకు సంతోషం. ర్యాలీ తీసుకున్నందుకు మా అందరూ పూర్తి సంపూర్ణ సహకారం ఉంటుంది. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। आज ये बहुत बड़ा खूबसूरत दिन जो मालिक ने हमें दिखाया है, इसका भी लाख लाख शुक्रिया अदा करते हैं। मालिक की पैदाइश और वफात का दिन और ऐसी खुशियों का दिन अल्लाह हर किसी को नसीब फरमाए, क्योंकि ये जिंदगी और हयात किसी के हाथ की बात नहीं है। आज जो बात कर रहे हैं कल सुबह का कोई पता नहीं है। तो रही बात ऐसे मौके पर है, ठीक है, कहने के लिए तो घंटों बात कर सकते हैं इस मामले में, ज़्यादा वक्त लेना भी नहीं है। आज बड़ी बात है कि हमारे नरेंद्र रेड्डी साहब आके हमको मुबारकबादी जो दे रहे हैं, ये भी हमारी खुश नसीबी है आज कि ऐसा मौका बार बार ना मिलता है।
कि यही मैं चाहता हूँ कि ना ऐसा एमएलए हमें कभी मिलेगा और ना मिलने वाला भी है। और गुज़रिश्ता तकरीबन यहाँ पे हमारे भाइयों में कोई 50 साल का है, कोई 60 साल का है, कोई 10 साल का बच्चा भी है, लेकिन ये तजुर्बा जो हासिल है 50-60 साल से जो देख रहे हैं, कम से कम मैं तो 60 साल का हूँ भाई, जब होश संभाला हूँ मैं 10 साल की उम्र से मैं भी देख रहा हूँ, लेकिन ऐसा एमएलए कभी नहीं आया हमारे पास में आज तक। आप बताइए कोई आके हमें घर तक आके मुबारकबाद दिया है? ఆదిలాబాద్లో ఇచ్చిన డబ్బులు చేసి ఇస్తానని మోసం చేసిన నకిలీ బాబాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్ని డబ్బులు ఇస్తే అన్ని డబ్బులు రెట్టింపు ఇస్తానని 29 లక్షలకు టోపీ వేశాడు. సుగ్రీవ్ అనే ఓ బాబా ఉట్నూర్ మండలం శ్యాంపూర్ నివాసి అయిన సుగ్రీవ్ తన సోదరితో కలిసి గాంధీనగర్ కాలనీలో మోసపూరిత వాగ్దానాలు చేసి దాదాపు 29 లక్షల రూపాయల వరకు దోచుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. వారి నుండి 10,70,000 రూపాయల నగదు, ఒక ల్యాప్టాప్, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అబద్ధపు ప్రకటనలు నమ్మి ఎవరూ మోసపోవద్దని, అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ జిల్లా ప్రజలను కోరారు. ఇద్దరు కీలక వ్యక్తులు అక్యూజ్ని ఇవాళ అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతూ ఉంది. కేసు ఫ్యాక్ట్స్లోకి వెళ్తే ఈ ఇద్దరు వ్యక్తులు గోట్ముక్ల సుగ్రీవ్ అలియాస్ సూర్యవంశీ సుగ్రీవ్ అలియాస్ బాబా మరియు ఇంకో లేడీ బాలశంకర్ సంగీత, ఈ ఇద్దరు కూడా ముందు నుంచి పరిచయస్తులే. వీరిద్దరు కూడా కూరగాయల వెండర్స్ షాప్లలో కూడా వాళ్ళకి పరిచయం ఉంది. కంప్లైనెంట్ A2కి సంగీతకి పరిచయం ఉంది. ఆ తర్వాత కంప్లైనెంట్పై ఉన్న ప్రాబ్లమ్స్ని వీళ్ళు ఆసరాగా తీసుకొని అతని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామని చెప్పేసి ఈ సుగ్రీవ్ బాబా ఎవరికి ఉన్నారో అతనికి బాబా వేషం వేయించి కొన్ని వీడియోస్ క్లిప్పింగ్స్ అవన్నీ చూపించి గాలిలో బియ్యం పైకి వేస్తున్నట్టుగా ఇంకేమన్నా కొన్ని వీడియోస్ చూపించి అమౌంట్ మీకు ఏదైనా కష్టాలు ఉంటే అమౌంట్ ఇస్తే దాన్ని డబుల్ చేస్తాము, ట్రిపుల్ చేస్తామని చెప్పి వీళ్ళందరూ నమ్మించడం జరిగింది కంప్లైనెంట్ని. మొదటగా ఆ కంప్లైనెంట్ ట్రస్ట్ని గెయిన్ చేయడానికి 50,000 రూపీస్ తీసుకుంటే వీళ్ళు దాన్ని 80,000 చేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కంప్లైనెంట్ వాళ్ళ చెల్లెల దగ్గర కూడా 1 lakh తీసుకొని 1.5 lakh ఇవ్వడం జరిగింది. దీంతో కంప్లైనెంట్ పార్టీ కూడా వీళ్ళ మీద బాగా నమ్మి ఇంకా ఎక్కువ మొత్తంలో పెడితే డబుల్ అయిపోతున్న ఉద్దేశంతో సుమారు 29 లక్షల రూపాయలు జూన్ మంత్లో వారి ఇంటికి పిలవడం జరిగింది. బాబాని ఆ లేడీని పిలిచినప్పుడు వీరు ఒక సపరేట్ రూమ్లోకి వెళ్ళి ఈ అమౌంట్ అంతా ఒక డబ్బాలో పెట్టుకున్నట్టుగా మొత్తం నటించి ఈవినింగ్ 7 వరకు కూడా ఓపెన్ చేయవద్దు, 7కి ఈ బాక్స్ని ఓపెన్ చేస్తే మీరు ఇచ్చిన అమౌంట్కి డబుల్ అమౌంట్ ఉంటుందని చెప్పి అక్కడ నుంచి మొత్తం అమౌంట్ తోటి పరావడం జరిగింది. దీన్ని ఈ ఫ్యాక్ట్స్ తోటి రిపోర్ట్ వచ్చిన వెంటనే మావలా పోలీస్ రంగంలో దిగి కేసు రిజిస్టర్ చేసుకుని వీళ్ళ కోసం దర్యాప్తు చేసి పరారీలో ఉన్న వీళ్ళని అప్రహెండ్ చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంటే ఈరోజు మార్నింగ్ మనకి లేడీ వారి ఇంటికి వచ్చినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో మనం వెళ్ళి ఆవిడను అప్రహెండ్ చేసి ఆవిడ వద్దన 3.5 lakh రూపీస్, ఒక మొబైల్ ఫోన్, ఒక ల్యాప్టాప్ రికవరీ చేసి ఆవిడ ఇన్ఫర్మేషన్ తోటి A1 ఈ సుగ్రీవ్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో సిపిఐ నాయకులు నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి 9వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. బొంతపల్లి పారిశ్రామిక వాడలోని విఠల్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. విఠల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన సేవలను కొనియాడారు. పేద ప్రజలకు ఇల్లు అందజేశారని గుర్తు చేశారు. మండలంలో గురుకుల పాఠశాలలు, సాంఘిక సంక్షేమ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను స్థాపించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. విఠల్ రెడ్డి ప్రజల నాయకుడు అని కీర్తించారు. విఠల్ రెడ్డి గారు మన నర్సాపూర్ తాలూకాకు ఒక 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఆయన ప్రతి విలేజ్కి 2 కాలనీలు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా పోండి మీరు 2 కాలనీ ఏవి నర్సాపూర్ తాలూకా తప్పితే ఎక్కడ ఉన్నాయి. గురుకుల హాస్టళ్ళు వర్జనలో చూడండి, మన జిన్నారం చూడు, మన శివంపేట చూడు, ప్రతి తానా గురుకుల హాస్టల్ ఆయనే తెచ్చినాయి. సబ్ స్టేషన్ కానీ హాస్పిటల్ కానీ ఏ ఒక్కడు ఒక ఇల్లు ఇచ్చింది లేదు. అన్నారంలో
261లో 588 ఎకరాల భూమిని ఆయన కాపాడుకుంటూ, ఆయన బతుకున్న రోజు కాపాడుకుంటూ వచ్చారు. ఈనాడు గెలిచిన వాళ్ళు దాన్ని మొత్తం అమ్మేసి ద్రోహానికి అప్పచెప్తున్నారు. ఎవరిని పడితే వాడు కబ్జాలు పెడుతున్నారు. అక్కడ ఆయన ఇచ్చిపోయిన కాలని అది కేసీఆర్ కాలని ఇంట్లో సిక్కు లజ్జ ఏమైనా ఉండాలన్నా వద్దా? మంచిర్యాల పట్టణంలో ముస్లిం సోదరులు మిలాదున్ నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ప్రతి ముస్లిం సోదరులు మహమ్మద్ ప్రవక్త అడుగుజాడల్లోనే నడవాలని వక్తలు కోరారు. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మిలాద్ కమిటీ అధ్యక్షుడు ఎండి ఖలీం ఖాన్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి సోహెల్ ఖాన్, ఎంఎల్ఎం పట్టణ అధ్యక్షుడు మొహమ్మద్ షకీర్ అహ్మద్, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లింలకు ఒక పెద్ద పండుగ ఈరోజు ఈద్ మిలాదున్ నబీ. అంటే ఈద్ మిలాదున్ నబీ అంటే ఏదైతే మాకు ఎవరితోనైతే ఇస్లాం అనేది మాకు రావడం అనేది జరిగిందో, ఖురాన్ అనేది మరి మాకు అందించడం జరిగిందో, గొప్ప ప్రవక్త అయినటువంటి మొహమ్మద్ ప్రవక్త గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మంచిర్యాల పట్టణంలో మొత్తం ముస్లిం సోదరులు కూడా ఇలా ఇస్లాంపుర మసీద్ అర్ఫాద్ నుండి ఒక శాంతియుతంగా గంగా యమున తహజీబ్ అనే ఒక మంచి ఆలోచన విధానంతో మరి శాంతిని నెలకొల్పుతూ ప్రతి ఒక్కరు కూడా అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉంటూ మనం అందరం కూడా ఐక్యతను చాటాలనే ఒక ఆలోచనతోని ఏదైతే మొహమ్మద్ ప్రవక్త గారు చెప్పినటువంటి ఆచరణను దృష్టిలో ఉంచుకొని ముస్లింలు శాంతియుతంగా ఎలాంటి అర్లర్ లేకుండా, గొడవ లేకుండా చాలా మంచిగా ఒక పీస్ఫుల్గా ర్యాలీ నిర్వహించి మరి మొహమ్మద్ ప్రవక్తను స్మరించుకుంటూ వారు మాకు ఇచ్చినటువంటి సందేశాలను మరి ఇతరులకు తెలియజేస్తూ ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం చేయడం అనేది జరిగింది. అందులో భాగంగానే వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి పేషెంట్స్కి మరి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు బ్రెడ్, ఫ్రూట్స్, మిల్క్ ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా ఇప్పుడు సాయంత్రం రక్తదానం కూడా, ఎందుకంటే అనేక మంది పాపం రక్తం లేక యాక్సిడెంటే కావచ్చు, తలసేమియా లాంటి అనేక మందికి అలా బ్లడ్ బ్యాంక్ ఉన్నా కూడా సరైన టైంలో వాళ్ళకు రక్తం అందక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న సందర్భంలో వారిని కూడా దృష్టిలో ఉంచుకొని ముస్లిం సోదరులంతా కూడా ఈరోజు రక్తం ఇవ్వడానికి కూడా ముందుకు రావడం చాలా శుభ పరిణామం మేము భావిస్తూ ఉన్నాం. అయితే ముఖ్యంగా మాకు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మంచిర్యాల పోలీస్ శాఖ ఏసీపీ గారు, మళ్ళీ అదేవిధంగా వారి ఉన్నటువంటి పోలీస్ శాఖ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ర్యాలీకి మాకు మొదటి నుంచి దిశ నిర్దేశిస్తూ వారి అడుగుజాడలను మేము నడుస్తూ కూడా వారు మాకు సపోర్ట్ చేయడం చాలా అభినందనీయం. కాబట్టి మేము ముఖ్యంగా మా పోలీస్ శాఖ కూడా మా ముస్లిం సొసైటీ తరఫున వారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలో మిలాదున్ నబీ సందర్భంగా వాయిస్ ఆఫ్ ముస్లిం యూత్ సభ్యులు మహా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మండల వ్యాప్తంగా ముస్లిం సోదరులే కాకుండా అన్ని వర్గాల వారు 100 మందికి పైగా వచ్చి రక్తదానం చేశారు. పండగ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని యూత్ జనరల్ సెక్రటరీ మోసిన్ అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ ప్రెసిడెంట్ ఎండి ఫయాజుద్దీన్, వైస్ ప్రెసిడెంట్ ఎండి జాబేర్ ఖాన్, ట్రెజరర్ ఎండి ఇషాక్ ప్రజలు పాల్గొన్నారు. कोई सियासी मजलिस नहीं है, ये महफिल कोई नारिल के मुनाफिल करने का मकसद सिर्फ और सिर्फ ये है आप मस्जिद ही में हो और मस्जिद से मुतसिल ख़वातीन का नज़्म हो. నూతనంగా ఏర్పాటు జరిగింది. మిలాదుల్ నబీ సందర్భంగా ఏర్పాటు చేసుకున్నాము. ఇందులో హిందూ, ముస్లిం, ఈసాయి ఎవరైనా పాల్గొనవచ్చు. ఇందులో రక్తం మనకు ఎంత డబ్బు పెట్టినా దొరకదు. కావున మనము సొంతంగా రక్తం ఇస్తేనే మన తలసీమ వ్యాధి ఉన్న వారికి అండగా ఉండాలని ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఇది కుల మతాల విభేదాలు కాకుండా ప్రతి ఒక్కరు మానవత్వంగా వచ్చి రక్తం దానం చేయాలని బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేయడం జరిగింది. కావున ఈ సందర్భంగా మీర్పేట్లో మిలాదున్ నబీ వేడుకలను సామాజిక కార్యకర్త సయ్యద్ ముజాఫర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముస్లిం సోదరులకు మీర్పేట్ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి పండగ శుభాకాంక్షలు తెలిపారు. మహమ్మద్ ప్రవక్త ప్రపంచానికి శాంతి, సౌభ్రాతృత్వాలను, సోదరభావాన్ని బోధించారని, వారి మార్గంలో పయనిస్తూ ప్రపంచ మానవాళి శ్రేయస్సు కోసం ప్రార్థించాలని కోరారు. ये जो रैली अपन ये ऐक्यता के लिए निकल रहे यहाँ से
पहले भूपेश गुप्ता नगर से लेकर ये नंदनवनम से, ये कॉलोनी के अंदर से, मेन रोड से पीकेआर कमान और मंदमल्लमा तक, इसमें आप सब लोगों को मालूम है कि हर साल हम लोग ये रैली करते हैं, मगर मैं रैली में जाके जोश में एक गाड़ी के पीछे एक गाड़ी रहना चाहिए, एक गाड़ी के सामने एक गाड़ी, ऐसा लगा कि हारन बजा के దళితులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగడానికి ప్రవేశపెట్టిన రైతు బంధు పథకాన్ని ప్రతిపక్షాలు అడ్డుకుంటే ఊరుకునేది లేదని టీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా బంట్వారం మండల అధ్యక్షులు రాములు యాదవ్ హెచ్చరించారు. మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దళితుల్లో పేదరికాన్ని నిర్మూలించడానికి దళిత బంధు ప్రవేశపెట్టారని, ఆ పథకాన్ని అడ్డుకోవడం అవివేకమని విమర్శించారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం పురోగతి సాధించిందని వివరించారు. దళిత బంధుపై ప్రతిపక్షాలు లేనిపోని అభండాలు మోపి దళితుల మనోభావాలను దెబ్బతీయడాన్ని ప్రజలు గమనిస్తున్నారని గుర్తు చేశారు. ప్రతిపక్షాల విమర్శలు ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి కానీ అభివృద్ధిని ఆటంకపరిచే విధంగా ఉండరాదని హితవు పలికారు. హృదయపూర్వక మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేడు ఈ కార్యక్రమం దేని గురించి అంటే, ఈరోజు దళితులందరూ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మరి ఎస్సీ రిజర్వేషన్లు అవి పెట్టడం జరిగింది. కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ దళితులు ఇంకా ఎదగలేదు. మరి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా దళితులు ఆర్థికంగా మరి రాజకీయంగా ఎదగలేరు. కాబట్టి మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి దళితుల పట్ల, వెనుకబడిన వర్గాల పట్ల మరి ఎన్నో స్కీములు పెడుతున్నాము, ఎన్నో పథకాలు పెడుతున్నాము. దళితులు ఇంకా ఆర్థికంగా ముందుకు వెళ్తలేరన్న ఉద్దేశంతో ఎంతో ఆలోచించి మరి ఈరోజు దళిత బంధు అనే స్కీమ్ని తీసుకురావడం జరిగింది. దళితుని ఏదో విధంగా రాజకీయంగా, ఆర్థికంగా వాళ్ళని ముందుకు తీసుకుపోవాలన్న ఉద్దేశంతో కేసీఆర్ యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ గతంలో కేసీఆర్ తీసుకున్నటువంటి ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా సక్సెస్ కావని మరి ప్రతిపక్షాలు అవహేళన చేయడం జరిగింది. ఈరోజు మరి ఏదైతే మిషన్ భగీరథ అనేది తీసుకున్నప్పుడు కేసీఆర్ గారిని మిత్రపక్షాలన్నీ కూడా విమర్శించడం జరిగింది. మరి ఎక్కడో వందలాది కిలోమీటర్ల నుంచి మరి ఈరోజు తెలంగాణ మొత్తము నీళ్లు రావడం కష్టము, ఇది కేవలం తూతూ మంత్రమనే జరుగుతుంది, కోట్లాది రూపాయలు వృధా అవుతారని చెప్పి మరి ప్రతిపక్షాలన్నీ కూడా దుమ్మెత్తిపోయడం జరిగింది. ఈరోజు మనం చూస్తున్నాము ప్రతి గ్రామానికి మంచినీటి సరఫరా. మరి ఈరోజు చాలామంది కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో మరి ఏదైతే వైర్లు అనేటివి ఉన్నాయి, ఈ తీగల మీద బట్టలారేసుకునికనే పనికొస్తుంది, 24 గంటలు ఇవ్వలేరని చెప్పిండ్రు. మరి విద్యుత్ పరంగా కూడా 24 గంటలు కరెంట్ ఇవ్వడము, మరి ఈరోజు కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు ఇవన్నీ సక్సెస్ స్కీములు కేవలము కేసీఆర్ తూతూ మంత్రంగా ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నాయని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఏదైతే ప్రజలకు మాటిచ్చిండో కేసీఆర్ గారు వాటన్ని ఒకదాని తర్వాత ఒకదాన్ని అన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారు. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఈ యొక్క మిషన్ భగీరథ మాత్రము ఎట్టి పరిస్థితుల్లో ఏ గ్రామానికి నీళ్ళు అందించారు, కోట్లాది రూపాయలు వృధా చేస్తున్నారని చెప్పి ఆ రోజు ప్రతిపక్షాలన్నీ కూడా ముక్త కంఠంతో ఎదిరించడం జరిగింది. అయినప్పటికీ ఈరోజు మిషన్ భగీరథని 100% సక్సెస్. పెద్దపల్లి జిల్లా రామగుండంలో సిపిఎం నాయకులు లఖింపూర్ కేర్ ఘటనపై నిరసన వ్యక్తం చేశారు. ఎన్డీపీసీ మేడిపల్లి సెంటర్లో ప్లక్కార్డులతో నిరసన చేపట్టారు. మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని, లఖింపూర్ ఘటన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం అటు రైతు వ్యతిరేక, ఇటు కార్మిక వ్యతిరేక నిర్ణయాలు చేస్తుంది. ఏవైతే రైతు దేశానికి అన్నం పెట్టే రైతు ఈరోజు ఇన్ని నెలల నుంచి పోరాటం చేసినా కూడా దిగి రావడం లేదు. అటు రైతులు ఏదైతే నిరసన తెలుపుతుంటే ఆ నిరసన చేసే వాళ్ళ వెనుకెళ్ళి కార్లు పోనిచ్చి వాళ్ళని తొక్కిచ్చి చంపుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది విధానాలు మానుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా రైతులు ఏదైతే రైతు చట్టాలు రద్దు చేయాలి, ఏదైతే కార్మిక చట్టాలు ఏదైతే కోళ్లు తీసుకొచ్చిర్రో అవిటిని కూడా రద్దు చేసి ఇంతకుముందున్న చట్టాలను కొనసాగించే విధంగా ఉండాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీలో అదుపు తప్పిన లా అండ్ ఆర్డర్, రాష్ట్రంలో టీడీపీ కార్యాలయాలపై విధ్వంసం. సీఎం డీజీపీ కలిసి దాడి చేయించారు, టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం.
జమ్మికుంటలో కాంగ్రెస్ సీనియర్ నేతల ప్రచారం. పట్టణంలో హస్తం నేతల భారీ ర్యాలీ. గాంధీ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్తో 4వ అంతస్తులో మంటలు. కడపలో బీజేపీ ప్రచారాన్ని అడ్డుకున్న వైసీపీ. సీఎం జగన్ను విమర్శిస్తారా అంటూ దాడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.